కరాచీ పోర్టుపై ఇటీవల భారత నావికా దళం దాడి జరిపింది. పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థకు కరాచీ పోర్టు గుండెకాయ లాంటిది. ఇటువంటి ఓడరేవుపై దాడి జరగడంతో పాకిస్తాన్ లబోదిబోమంటుంది. దాదాపు 51 సంవత్సరాల తర్వాత కరాచీ ఓడరేవుపై దాడి జరిగింది. అయితే ఈ మొత్తం ఎపిసోడ్పై కొంత గందరగోళం నెలకొంది. ఇందుకు సంబంధించి భారత ప్రభుత్వం అధికారికంగా ఎటువంటి ప్రకటన చేయలేదు. కరాచీ ఓడరేవు పాకిస్తాన్ నౌకా దళానికి గుండెకాయ లాంటిది. పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థలో కరాచీ ఓడరేవుకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. భారత భద్రతా బలగాలు ఇటీవల ఈ ఓడరేవుపై దాడి జరిపినట్టు వార్తా కథనాలొచ్చాయి. పాకిస్తాన్ దాడులకు ప్రతిగా భారత్ కూడా ప్రతీకార దాడులు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ ప్రతీకార దాడుల్లో భాగంగానే కరాచీ ఓడరేవుపై ఇండియన్ నేవీ భీకర దాడి జరిపినట్టు వార్తలొచ్చాయి. ఐఎన్ఎస్ విక్రాంత్ను ఇందుకు ఉపయోగించినట్టు తెలిసింది. వాస్తవానికి కరాచీ ఓడరేవుతో భారత నౌకాదళానికి పాత ఎనిమిది ఉంది. 1971లో భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధం జరిగిన సంగతి తెలిసిందే. ఈ యుద్ధంలో భాగంగా అప్పట్లో కరాచీ ఓడరేవుపై భారత నౌకాదళం దాడులు జరిపింది. ఆ తర్వాత మళ్లీ ఇటీవల ఇండియన్ నేవీ దాడులు జరిపింది. అంటే దాదాపు 53 సంవత్సరాల తర్వాత అన్నమాట. పహల్గాం దారుణ మారణ కాండకు ప్రతీకారంగా భారతదేశం ఆపరేషన్ సింధూర్ను ప్రారంభించింది. అయితే ఆపరేషన్ సింధూర్లో కేవలం పాకిస్తాన్, అలాగే పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లోని 9 ఉగ్రవాద స్థావరాలను కేంద్రంగా చేసుకుని క్షిపణి దాడులు చేసింది ఇండియన్ ఆర్మీ. ఎక్కడ పాకిస్తాన్ సైనిక స్థావరాలను టార్గెట్ చేసుకోలేదు. పూర్తి సంయమనంతో భారత్ వ్యవహరించింది. భారత్ చూపిన సంయమనాన్ని ప్రపంచ దేశాలు అభినందిస్తున్నాయి. ఇదిలా ఉంటే అసలు కరాచీ ఓడరేవుపై దాడి నిజంగా జరిగిందా అనే అనుమానాలొచ్చాయి. ఆపరేషన్ సింధూర్ సహా భారతదేశం చేపట్టే అన్ని మిలిటరీ కార్యకలాపాలు తెలియజేయడానికి రక్షణ మంత్రిత్వ శాఖ దగ్గర ఓ అధికారిక హ్యాండిల్ ఉంది. అయితే కరాచీ ఓడరేవుపై దాడి జరిగినట్టు ఇప్పటి వరకు భారత్ ఎటువంటి ప్రకటన చేయకపోవడం గమనార్హం.